ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 27వ అధ్యాయం. దక్షిణేశ్వరంలో భక్తులతో. ప్రథమ పరిచ్ఛేదం. రామ్, బాబూరాం, మా చునీలాల్, అధర్, భవనాథ్, నిరంజన్ ప్రభృతులతో. ఆదివారం సెప్టెంబర్ 7, 1884. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం 11 గంటలు అయి ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలేదు. నిన్నటి రోజు శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు అదర్సేన్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. హరినామ సంకీర్తనలో భక్తులు ఆనందంతో నాట్యం చేశారు. నేడు ఇక్కడ శ్యామ్దాస్ పాడవలసి ఉంది. కీర్తనలో ఆనందిస్తూ ఉన్న శ్రీరామకృష్ణులను దర్శింప భక్తులు గుంపులుగా వచ్చి ఉన్నారు. మొదట బాబూరాం మా శ్రీరాంపూర్కు చెందిన బ్రాహ్మణుడు మనోమోహన్, భవనాథ్, కిషోరి, పిదప చునీలాల్, హరిపదుడు మొదలైన వారు వచ్చారు. క్రమంగా ముఖర్జీ సోదరులు రామ్, సురేంద్రుడు, తారక్, అధర్, నిరంజన్ తదితరులు వచ్చారు. లాటు, హరీష్, హాజ్రాలు దక్షిణేశ్వరంలోనే ఉంటున్నారు. రామ్లాల్ కాళికాలయంలో పూజలు నిర్వర్తిస్తూ శ్రీరామకృష్ణుల బాగోగులను చూసుకుంటున్నాడు. రామ్ చక్రవర్తి విష్ణువాలయంలో పూజ చేసి వచ్చాడు. ఇతడు మధ్యలో వచ్చి శ్రీరామకృష్ణుల అవసరాలను చూసుకుంటాడు. లాటు, హరీష్లు శ్రీరామకృష్ణుల సేవ చేస్తూ ఉన్నారు. మా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతడితో ఏమిటి, నరేంద్రుడు రాలేదా అని అడిగారాయన. నరేంద్రుడు నాడు రాలేకపోయాడు. శ్రీరాంపూర్కు చెందిన బ్రాహ్మణుడు రాంప్రసాద్ పాటల పుస్తకాన్ని తీసుకువచ్చాడు. దానిలో నుండి కొన్ని పాటలు చదివి శ్రీరామకృష్ణులకు వినిపించాడు. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణునితో, కొంచెం చదువు చూద్దాం. బ్రాహ్మణుడు, వలువలు ధరించు అమ్మా, నీ వలువలు ధరించు అమ్మా, వలువలు ధరించు. శ్రీరామకృష్ణులు, ఆపవయ్యా ఈ వలువలు గిలువలు, పాటలు విడిచిపెట్టి భక్తిని జాగృతం చేసే పాటలు చదువు. బ్రాహ్మణుడు, ఎరుగగా తరమే ఏరికనైన తల్లి కాళి నిజతత్వమించుక. శ్రీరామకృష్ణులు మాతో, నిన్న అదర్సేన్ ఇంట్లో భావపార్వస్య స్థితిలో ఒకే వైపుగా కూర్చున్నందున కాలు చాలా నొప్పి చేసింది. కాబట్టి ఇక మీద ఎక్కడికి పోయినా బాబూరాంను తోడ్కొని వెళ్ళాలి. అతడు అర్థం చేసుకోగలడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. శ్రీరామకృష్ణులు, బావుల్ శాఖకు చెందినవారు ఇటువంటి పాటలు పాడతారు. వేరే పాటలు ఉన్నాయి. శాక్త సాంప్రదాయంలో సిద్ధులను కౌల్ అంటారు. వేదాంతులు పరమహంస అంటారు. భావుల్ వైష్ణవులు సాయి అంటారు. సాయికి పైన ఏదీ లేదు అని వారు పేర్కొంటారు. బావుల్ సిద్ధుడవుతే సాయి అవుతాడు. అప్పుడు అతడికి ఎటువంటి భేదభావము ఉండదు. అంతా ఏకమైపోతుంది. అతడు ధరించిన మాలలో ఒక సగం తులసి పూసలు, మరో సగం ఆవు ఎముకలు పూసలు ఉంటాయి. హైందవుల నీరు, మహమ్మదీయుల పీరు. అలేఖ్ వాయువు అంతస్తు. సాయిలు అలేఖ్ అంటారు. వేదాంతులు బ్రహ్మాన్ని వారు అలేఖ్ అంటారు. జీవుల గురించి ప్రస్తావించేటప్పుడు జీవాత్మ అలేఖ్ నుంచి వచ్చింది, అలేఖ్కు పోతుంది అంటారు. అంటే జీవాత్మ అవ్యక్త స్థితి నుండి వచ్చి దానిలోనే లయమవుతుంది. వాయువు గురించి తెలుసా అని అడుగుతారు. అంటే వారు అడిగేది కుండలిని జాగృతమైతే ఈడ, పింగళ, సుషుమ్న నాడుల ద్వారా పైకెగిసే మహావాయువు గురించే. నువ్వు ఏ అంతస్తులో ఉన్నావు అని అడుగుతారు. అంటే వారు అడుగుతున్నది షట్చక్రాలలో ఎందులో నెలకొన్నావనే. 5వ అంతస్తులో ఉన్నాను అంటే అతడి మనస్సు విశుద్ధ చక్రంలోకి ఎగసి ఉన్నదని అర్థం మాతో. అప్పుడు నిరాకారానుభూతి కలుగుతుంది. ఒక పాటలో ఈ విషయం ఉంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. బావుళ్లతో సంభాషించిన సంఘటన. ఒకప్పుడు ఒక బావుల్ ఇక్కడకు వచ్చాడు. అతడితో, నీ రసం పాకాన పడిందా, కుండను దించివేశావా అని అడిగాను. రసాన్ని ఎంతగా కాచితే అది అంతగా రిఫైన్ శుద్ధి అవుతుంది. మొదట చెరుకు రసం, పిదప బెల్లం, తర్వాత చక్కెర, ఆ తర్వాత పటిక బెల్లం, క్రమక్రమంగా మరింత శుద్ధీకరింపబడుతోంది. కుండను ఎప్పుడు దింపుతావు అంటే అర్థం సాధనలు ఎప్పుడు పూర్తి అవుతాయి అని. అవి పూర్తి కావటం ఇంద్రియాలను జయించినప్పుడే. జలగపట్టును వదిలించటానికి సున్నం పట్టి వేసినట్లు సాధనలచే ఇంద్రియాల పాటవం సడలుతుంది. స్త్రీ సాన్నిధ్యంలో జీవించిన రమించాలి అనే కోరిక ఉండదు. బావుళ్లలో అత్యాధికులు రాధాతంత్రాన్ని అనుసరిస్తారు. పంచతత్వాలతో సాధనలు చేస్తారు. పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశతత్వం అంటే మలం, మూత్రం, రజస్సు,
వీర్యం మొదలైన వాటితో సాధనలు చేస్తారు. ఇవన్నీ అపరిశుద్ధ సాధనలు. ఇటువంటి సాధనలు చేయడం దొడ్డిగుమ్మం గుండా ఇంట్లోకి వెళ్ళటం వంటిది. ఒకరోజు నేను వసారాలో భోజనం చేస్తూ ఉన్నాను. అప్పుడు గోష్పారా బావుల్ ఒకడు వచ్చాడు. అతడు నాతో నువ్వు తింటున్నావా లేక ఎవరికైనా తినిపిస్తున్నావా అని అడిగాడు. అంటే అంతరంగంలో భగవంతుడు వసించడం సిద్ధుడు గాంచుతాడు. ఈ సంప్రదాయ సిద్ధులు ఇతర సంప్రదాయస్తులను జీవులని సంబోధిస్తారు. ఇతర మతస్థులతో మాట్లాడరు. ఇక్కడ జీవుడు ఉన్నాడని చెప్పుకుంటారు. ఇటువంటి ఒక భావులను నేను కామార్పుకూర్లో చూశాను. ఆమె పేరు సరస్వతి పాథర్. వీళ్ళు తమ సంప్రదాయస్తుల ఇళ్లలోనే భోజనం చేస్తారు. ఇతర సంప్రదాయస్తుల ఇళ్లలో తినరు. మల్లిక్ వంశజులు సరీ పాథర్ ఇంట్లో భోజనం చేశారు. కానీ హృదయ్ ఇంట్లో భోజనం చేయలేదు. హృదయ్ను జీవుడు అన్నారు. నవ్వు. నేనొకరోజు హృదయ్తో ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె అనేక తులసి మొక్కలు నాటి ఉంది. నాకు బఠానీలు చేర్చిన మరమరాలు పెట్టింది. నేను కాస్త తిన్నాను. హృదయ్ ఎక్కువగానే తిన్నాడు. అందుచేత అస్వస్థతకు గురి అయ్యాడు. వాళ్ళు సిద్ధావస్థను సహజస్థితి అంటారు. ఒక శాఖవారు సహజ్ అంటూ తిరుగుతూ ఉంటారు. సహజ్ స్థితికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆ స్థితి పొందిన వారి దేహంలో కృష్ణగంధం ఉండదు. రెండవది, వారు పువ్వు మీద వాలినప్పటికీ తేనెగ్రోలని తుమ్మెదల్లాగా ఉంటారు. కృష్ణగంధం ఉండదు అంటే భగవద్భావాలన్నీ అంతర్ముఖమై ఉంటాయి. ఇవేవి బయటకు కానరావు. హరినామం కూడా ఉచ్చరించరు. రెండవది, స్త్రీ పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. జితేంద్రియులు. వీళ్ళు దైవపూజ, విగ్రహారాధన లైక్ చేయరు. జీవమున్న మనిషిని ఇష్టపడతారు. అందుకే వారిలో ఒక శాఖను కర్తాభాజ అంటారు. కర్త అంటే గురువు. గురువును భగవంతునిగా భావించటం, పూజించటం. ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు సర్వధర్మ సమన్వయం. చూసావా ఎన్ని రకాల మతాలు, ఒక్కో మతం ఒక్కో మార్గం, అసంఖ్యాక మతాలు, అసంఖ్యాక మార్గాలు. భవనాథ్. దీనిలో దారి ఏది? శ్రీరామకృష్ణులు. ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకోవాలి. డాబాపైకి మెట్ల ద్వారా వెళ్ళవచ్చు, నిచ్చెన ద్వారా పోవచ్చు. తాళ నిచ్చెన ద్వారానో, కేవలం తాడు ద్వారానో, వెదురుబొంగు పుచ్చుకొనో వెళ్ళవచ్చు. కానీ అక్కడ ఒక కాలు, ఇక్కడొక కాలు వేస్తే ప్రయోజనం లేదు. ఒకదాన్ని మాత్రమే గట్టిగా పట్టుకోవాలి. భగవత్ సాక్షాత్కారం పొందగోరితే ఏదో ఒక మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రతి మతం ఒక మార్గమని అవగతం చేసుకో. నా మార్గమే సరి అయినది, ఇతరుల మార్గాలేవి సరి అయినవి కావు అనే తలంపు ఉండరాదు. ద్వేషం పూనరాదు. నా మార్గం ఏది? కేశవ్, శశిధర్, విజయ్ల అభిప్రాయం. సరే, నా మార్గం ఏది? కేశవ్ నాతో మీరు మా మార్గగాములే, నిరాకారాన్ని క్రమేణా అంగీకరిస్తూ ఉన్నారు అనేవాడు. నేను వారికి చెందినవాడని అంటున్నాడు శశిధర్. విజయ్ కూడా నేను అతడి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నానని చెబుతున్నాడు. సకల మతాలను అనుసరించి భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగానని శ్రీరామకృష్ణులు తెలియపరుస్తున్నారా ఏమిటి? ఆయనకు సర్వమత సారం తెలుసును కదా. ఈ కారణం చేతనే విభిన్న మతస్థులు ఆయన వద్దకు వచ్చి స్వాంతన పొందుతున్నారు. గంగలో పోటుపాట్లు. ఒకరిద్దరు భక్తులతో శ్రీరామకృష్ణులు ముఖప్రక్షాళనకై పంచవటికేసి బయలుదేరారు. పగలు 12 గంటల వేళ. గంగలో పోటు ప్రారంభమయ్యే సమయం. ఆ హోరు వినగోరి శ్రీరామకృష్ణులు పంచవటిలో కాసేపు లేచి ఉన్నారు. భక్తులతో ఇలా అన్నారు. ఈ పోటుపాట్లు ఎంత విచిత్రమైనవి! ఇక్కడ ఒకటి గమనించాలి. ఇవన్నీ సాగర సమీపంలోనే నదిలో ఏర్పడతాయి. సముద్రానికి దూరంగా ఉన్నప్పుడు నది ఏకదిశగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక జీవితంలో దీని ప్రత్యేకతను అనువర్తించుకొని చూడండి. భగవంతునికి సమీపంలో ఉండేవారికే భక్తి పారవస్యతలన్నీ ఏర్పడతాయి. ఈశ్వరకోటికి చెందిన ఎవరో ఒకరిద్దరు మాత్రమే మహాభావం, ప్రేమ పొందగలరు. మాతో అది సరే. పోటుపాట్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? మా సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి వలన ఇవి సంభవిస్తున్నాయని పాశ్చాత్య ఖగోళ శాస్త్రం పేర్కొంటోంది. ఇలా పలికి మా నేల మీద భూమి, చంద్రుడు, సూర్యుడు బొమ్మలు గీచి వాటి చలనాలను వివరించాడు. శ్రీరామకృష్ణులు ఒకంతసేపు చూసి పిదప చాలు ఆపు, వీటిని చూసి నా తల గిర్రున తిరుగుతోంది అన్నారు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పోటు ప్రారంభమైంది. హోరుమని అలల తాకిడి
శబ్దం వినవస్తోంది. జలం ఆలయపు ఒడ్డును ఉధృతంగా ఢీకొని ఉత్తర దిశగేసి ప్రవహించసాగింది. శ్రీరామకృష్ణులు తదేకంగా నదిని చూస్తూ ఉన్నారు. దూరంలో ఒక పడవ ఊగులాడటం చూసి ఆయన పసిబాలునిలా అదిగో చూడు, అదిగో ఆ పడవను చూడు, ఏమవుతుందో తెలియటం లేదు అంటూ అరిచారు. మాతో మాట్లాడుతూనే శ్రీరామకృష్ణులు పంచవటి వద్దకు వచ్చారు. ఆయన చేతిలో గొడుగు ఉంది. దాన్ని పంచవటి అరుగు మీద పెట్టారు. పాఠశాల విద్యార్థి నారాయణ్ ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు అతడిలో సాక్షాత్తు నారాయణ్ణి గాంచారు కాబోలు. అందుకే అతన్ని అమితంగా ప్రేమించారు. మాకు ఉపదేశం, నారాయణ్ గురించి ప్రస్తావన. శ్రీరామకృష్ణులు మాతో, నారాయణ్ స్వభావం గమనించావా? పిన్నలతో పెద్దలతో బాగా కలిసిపోతాడు. ప్రత్యేకమైన శక్తి లేకుంటే ఇది సాధ్యం కాదు. అందరూ అతన్ని ప్రేమిస్తున్నారు. అతడు నిజంగానే సరళ హృదయుడేనా? ఏమంటావు? మా అవునండి, అలాగే తోస్తున్నది. శ్రీరామకృష్ణులు, నీ వద్దకు అతడు వస్తుంటాడట కదా? మా అవునండి, 1-2 సార్లు వచ్చాడు. శ్రీరామకృష్ణులు, అతడికి నువ్వు ₹1 ఇస్తావా? లేక ఖాళీని ఇవ్వమని చెప్పనా? మా వద్దు, నేనే ఇస్తాను. శ్రీరామకృష్ణులు, మంచిది. భగవంతుని పట్ల అనురాగం గలవారికి ఇవ్వటం మంచిది. దానితో ధనం సద్వినియోగమవుతుంది. గడించిందంతా కుటుంబానికే ఖర్చు చేసి వేస్తే ఏం ప్రయోజనం? కిషోరికి పిల్లా జల్లా అంతా ఉన్నారు. ఆదాయం తక్కువ, కుటుంబ పోషణ కష్టంగా ఉంది. శ్రీరామకృష్ణులు మాతో అతడికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని నారాయణ్ చెప్పి ఉన్నాడు. నారాయణ్కు ఆ విషయం ఒకసారి జ్ఞాపకం చెయ్యి అన్నారు. మా పంచవటిలో నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చారు. మాతో, నువ్వు వెళ్ళి నా గది బయట ఒక చాపపరచమని ఎవరికైనా చెప్పు. కాసేపట్లో అక్కడికి వస్తాను. కొంచెం సేపు పడుకోవాలి అన్నారు. శ్రీరామకృష్ణులు గదికి తిరిగి రాగానే ఇలా అన్నారు. గొడుగు తీసుకురావటం మీరందరూ మరిచిపోయారు. అందరూ నవ్వారు. చంచల మనస్కులై హడావిడిగా ఉండే వ్యక్తులకు కళ్ల ముందు ఉండేవి కూడా కానరావు. ఒకడు చుట్ట ముట్టించుకోవటానికై నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. కానీ అతడి చేతిలోనే లాంతరు దీపం వెలుగుతూ ఉంది. మరొకడు తువ్వాలు కానరాక అక్కడా ఇక్కడా వెతకసాగాడు. చివరికి చూస్తే అది అతడి భుజం మీదే ఉంది. మధ్యాహ్న ప్రసాదం బాబూరాంతో శ్రీరామకృష్ణులు. కాళికాలయం నుంచి వచ్చిన అన్నప్రసాదాన్ని శ్రీరామకృష్ణులు భుజించారు. అప్పుడు సమయం దాదాపు 1 గంట అయి ఉంటుంది. పిదప కాసేపు విశ్రమించా తలచారు. గదిలో భక్తులు ఇంకా కూర్చునే ఉన్నారు. హరీష్, నిరంజన్, హరిపదుడు మొదలైన వారు ప్రసాదానికై ఆలయ భోజనశాలకు వెళ్లనున్నారు. హరీష్తో శ్రీరామకృష్ణులు, మీకోసం ఈ మామిడి తాండ్రను తీసుకువెళ్ళండి అన్నారు. తర్వాత ఆయన ఒకంతసేపు పడుకున్నారు. బాబూరాంతో, బాబూరాం, నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. అందుకు బాబూరాం, నేను తమలపాకులు చుడుతున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అది ఉండని. శ్రీరామకృష్ణులు విశ్రమించారు. ముఖర్జీ సోదరులు చూనీలాల్, హరిపదుడు, భవనాథ్, తారక్ మొదలైన భక్తులు పంచవటిలోని పొగడ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. తారక్ బృందావనం నుండి తిరిగి వచ్చాడు. బృందావనం గురించి భక్తులతో కబుర్లు చెబుతున్నాడు. అతడు నిత్యగోపాల్తో బృందావనంలో బస చేసి ఉన్నాడు. తృతీయ పరిచ్ఛేదం. భక్తులతో భజనానందం, భావపారవస్యంలో నృత్యం. శ్రీరామకృష్ణులు విశ్రమించి ఉన్నారు. సంప్రదాయ రీతిలో శ్యామదాస్ గోపికల విరహగీతాలు పాడనారంభించాడు. రాధా విరహవేదనను విన్న శ్రీరామకృష్ణులు భావపారవశులైనారు. ఆయన చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నేల మీద బాబూరాం, నిరంజన్, రామ్, మనోమోహన్, మా సురేంద్రుడు, భవనాథ్ ప్రభృతులు కూర్చొని ఉన్నారు. పాట మనస్సును ఆకట్టుకోలేకపోయింది. కొన్నగర్కు చెందిన నవాయి చైతన్యుని పాడమని శ్రీరామకృష్ణులు కోరారు. ఇతడు మనోమోహన్ పెనతండ్రి. పింఛను పుచ్చుకుంటూ కొన్నగరులో గంగాతీరాన ఆధ్యాత్మిక సాధనలో కాలం గడుపుతూ ఉన్నాడు. తరచూ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉంటాడు. నవాయ్ బిగ్గరగా పాడసాగాడు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడి నృత్యం చేయసాగారు. నవాయ్ తక్కిన భక్తులు పాడుతూ ఆయన చుట్టూ నృత్యం చేశారు. పాట చక్కగా కుదిరింది. మహిమాచరణ్ కూడా ఆయనతో పాటు నృత్యం చేయసాగాడు. కీర్తన పూర్తిగానే శ్రీరామకృష్ణులు తమ ఆసనంలో కూర్చున్నారు. హరినామ సంకీర్తన పెదప ఆనందమయి అయిన జగజ్జననిపై పాట ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు పారవశులై పాడ ఆరంభించారు. ఆయన దృష్టి ఊర్ధ్వాభిముఖమై ఉంది. ఈ పాటను పాడుతూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని ప్రేమోన్మత్తతలో మునిగిపోయి పదిలపరచవే మనసా అమ్మశ్యామను అనే పాదాన్ని
భక్తులకు పదే పదే చెబుతూ ఉన్నట్లు పాడారు. మధువుగురోలి మత్తులో మునిగిపోయినట్లుగా ఉన్నారు. నృత్యం చేస్తూ మళ్ళీ పాడారు. పాడుతూ నృత్యం చేస్తూ శ్రీరామకృష్ణులు తూలుతూ ఉండటం చూసిన నిరంజన్ ఆయనను పట్టుకోవడానికి పక్కకు వెళ్ళాడు. ఆయన మృదువైన కంఠస్వరంలో ఒరే నన్ను తాకకు అన్నారు. ఆయన నృత్యం చేయటం చూసి భక్తులు లేచి నిలబడ్డారు. ఆయన మా చెయ్యి పుచ్చుకొని ఒరే నువ్వు నృత్యం చెయ్యి అన్నారు. మహిమాచరణ్ నృత్యం, శ్రీరామకృష్ణుల సంతోషం. నృత్యం చేశాక ఆయన కూర్చున్నారు. ప్రగాఢ భావపారవస్య స్థితి నుండి క్రమంగా సహజ స్థితికి రాసాగారు. ఓం కాళీ అంటూ ఉచ్చరించారు. కాసేపయ్యాక పొగ త్రాగుతాను అన్నారు. భక్తులు నిలబడి ఉన్నారు. మహిమాచరణ్ పక్కన నిలబడి ఆయనకు విసనకర్ర వీస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అందరూ కూర్చోండి. మహిమాతో మీరు వేదాల నుండి ఏమైనా వల్లించండి. మహిమాచరణ్ మొదట జయ యజ్వమాన వంటివి వల్లించాడు. పిదప మహానిర్వాణ తంత్రం నుండి పలు శ్లోకాలను పఠించాడు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించుకుని ఆలకించసాగారు. స్తోత్రం పూర్తి కాగానే భక్తితో ప్రణామం చేశారు. భక్తులు చేతులు జోడించి ప్రణామం చేశారు. అదర్ కలకత్తా నుండి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణులు మాతో నేడు ఎంతో ఆనందం కలిగింది. మహిమాచరణ్ కూడా ఈ దారిలోకి వచ్చేశాడే. హరినామంలోని ఆనందం ఎలా ఉంది? చాలా బాగుంది కదా మా? అవునండి. మహిమాచరణ్ జ్ఞాన మార్గావలంబి. నేడు అతడు హరినామ సంకీర్తనలో పాల్గొన్నాడు. నృత్యం కూడా చేశాడు. ఇది చూసి శ్రీరామకృష్ణులు చాలా సంతోషించారు. సాయంకాలమైంది. భక్తులు ఒక్కొక్కరుగా శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకున్నారు. చతుర్థ పరిచ్ఛేదం. ప్రవృత్తి నివృత్తి, లాలసుల ఉపాసన, ఉద్యోగం. శ్రీరామకృష్ణుల గదికి దక్షిణాన ఉన్న పొడవైన వసారాలోనూ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోనూ దీపాలు వెలిగించారు. గదిలో కూడా దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేశారు. కాసేపటికల్లా చంద్రోదయమైంది. ఆలయ ప్రాంగణం, తోట, బాట, గంగాతీరం, పంచవటి, వృక్షాగ్రాలు అన్నీ వెన్నెల కాంతిలో చిరునవ్వులు చిందిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని జగజ్జనని నామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉన్నారు. ఇంతలో అధర్ వచ్చి కూర్చున్నాడు. గదిలో మా నిరంజన్లు ఉన్నారు. శ్రీరామకృష్ణులు అధర్తో మాట్లాడనారంభించారు. శ్రీరామకృష్ణులు ఏమిటి ఇప్పుడైనా రావటం? ఇవాళ ఎన్ని నృత్య గీతాలు జరిగాయని రామ్ సంగీత గురువైన శ్యామ్దాస్ పాడాడు. కానీ అంతగా నచ్చలేదు. లేచి నృత్యం చెయ్యాలి అనే భావనే జనించలేదు. ఆ వ్యక్తి కథను తర్వాతనే విన్నాను. అతని నెత్తిమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని స్త్రీ సంబంధాలు అతడికి ఉన్నవట. గోపీదాసుకు మారుగా ఒకరు వచ్చాడే, అతడు చెప్పాడు. అందరూ నవ్వారు. అధర్తో అవును, నీకు ఉద్యోగం దొరకలేదా? అధర్ ఒక డెప్యూటీ మ్యాజిస్ట్రేట్. నెల జీతం 300 రూపాయలు. కలకత్తా పురపాలక సంఘం వైస్ చైర్మన్ పదవికి దరఖాస్తు పెట్టాడు. దానికి నెల జీతం 1000 రూపాయలు. ఆ ఉద్యోగార్థం అతడు కలకత్తాలోని పలువురు ప్రముఖులు సిఫారసు కోరాడు. శ్రీరామకృష్ణులు మా నిరంజన్లతో అధర్కు ఈ ఉద్యోగం లభించాలని మీరు జగజ్జనని ప్రార్థించండి అని హాజ్రా నాతో చెప్పాడు. అధర్ కూడా చెప్పి ఉన్నాడు. నేను అమ్మను, అమ్మ ఇతడు నీ వద్దకు వస్తూ పోతున్నాడు. నీకు సమ్మతమైతే అతడికి ఆ ఉద్యోగం లభించని అని ప్రార్థించాను. అదే సమయంలో దానితో పాటే ఇది చెప్పాను. అమ్మ ఇతడిది ఎంత అల్పబుద్ధి, భక్తి జ్ఞానాలు కోరక ఇవన్నీ కోరుతున్నాడు. అదర్తో ఈ అల్పుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎంతో చూశావు, ఎంతో విని ఉన్నావు. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుంది. ఫలానా మల్లిక్ ఉన్నాడే, అతడిది అల్పబుద్ధి. నేను ఒక గ్రామానికి వెళ్ళటానికి పడవ ఏర్పాటు చేశాడు. అతడి ఇంటికి వెళ్తూనే హృదు బండి ఏర్పాటు చేసివేశాను కదూ అన్నాడు. అదర్ సంసార జీవితం గడిపేవాడు ఇలా చేయకుండా జరగదు. ఇవన్నీ వలదని మీరు అడ్డు చెప్పలేదే? భగవదున్మత్త స్థితి. శ్రీరామకృష్ణుల ప్రార్థన. శ్రీరామకృష్ణులు నివృత్తియే మంచిది, ప్రవృత్తి మంచిది కాదు. నేను భగవదున్మత్త స్థితిలో ఉన్నప్పుడు అందరూ చేస్తున్నట్లు నన్ను కూడా సంతకం చేసి జీతం పుచ్చుకోమని ఆలయ నిర్వహణాధికారి పిలువనాంపాడు. అందుకు నేను అది నా వల్ల కాదు అన్నాను. నేను డబ్బు కోరటం లేదే, కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకో అన్నాను. నేను భగవంతునికి మాత్రమే సేవకుణ్ణి, ఇంకెవరికి సేవకుడను కావాలి. నా భోజనం ఆలస్యమవుతోందని గుర్తించిన మల్లిక్ ఒక వంటవాణ్ణి ఏర్పాటు చేశాడు. అతడికి నెలకు 1 రూపాయి ఇచ్చాడు. నాకు సిగ్గేసింది. అతడు
పిలువ నంపితే నేను పరిగెత్తాలి. నేనుగా వెళ్ళటం అనేది వేరే సంగతి. అల్పబుద్ధులకు సేవ చేయటం, సంసారం అంటే ఇవన్నీ ఇంకా ఎన్నో. ఈ ఉన్మత్త స్థితి కలుగనారంభించాక నా చుట్టూ జరుగుతూ ఉన్నది చూసి నేను అమ్మతో ఇలా అన్నాను. అమ్మా, ఈ క్షణమే మనస్సును త్రిప్పివేయి. తేనెలొలికే మాటలు పలికే వ్యక్తుల ఆహారం ఇక వద్దు తల్లి, వద్దు. తిన్నది బయటకు వచ్చి వేస్తోంది. మరేమిటి? అందరూ నవ్వారు. ఉద్యోగం, ధనం గురించి శ్రీరామకృష్ణులు అదర్తో, నీకున్న ఉద్యోగంతో సంతృప్తి చెందు. 50-100 రూపాయల ఉద్యోగానికే జనం అరులు చాచే కాలం ఇది. మరి నువ్వు 300 సంపాదిస్తున్నావు. కామార్పుకూర్లో ఒక డెప్యూటీని చూశాను. అతడి పేరు ఈశ్వర్ ఘోషాల్. తలపాగా ఉంటుంది. అతన్ని చూస్తేనే జనం గడగడా మునిగిపోతారు. నా చిన్నతనంలో చూశాను. డిప్టీ అంటే సామాన్యమైన విషయమా? ఎవరి వద్ద పనిచేస్తున్నావో అతడి వద్ద కొనసాగించు. ఒకడి కింద పనిచేస్తేనే మనస్సు పాడైపోతుంది. దీనిలో 5 మంది కింద పనిచేయడమా? ఒక స్త్రీ ఒక మహమ్మదీయునిపై మక్కువ పడింది. అతడితో గడపడానికి అతన్ని ఆహ్వానించింది. కానీ ఆ మహమ్మదీయుడు ధర్మపరాయణుడు. ఆమెతో నేను మూత్ర విసర్జన చెయ్యాలి, నా చెంబు కోసం ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అందుకు ఆమె ఇక్కడే పోవచ్చును, నేను చెంబు ఇస్తాను అంది. వెంటనే అతడు అది సాధ్యం కాదు. ఏ చెంబు వద్ద నేనొకసారి సిగ్గు విడిచిపెట్టి వేశానో ఆ చెంబునే ఉపయోగిస్తాను. కొత్తగా మరో చెంబు వద్ద సిగ్గు విడిచిపెట్ట నేను సిద్ధంగా లేను అన్నాడు అతడు. ఇలా అంటూ వేగంగా వెళ్ళిపోయాడు. ఆమెకు బుద్ధి వచ్చింది. కొత్త చెంబు అంటే అర్థం విటుడని ఆమె గ్రహించింది. నరేంద్రుడు తన తండ్రి మరణానంతరం ఆర్థికంగా చాలా కష్టపడుతున్నాడు. తల్లి తోబుట్టువులను పోషించే భారం అతడిపైన పడింది. అందుకే ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. విద్యాసాగర్ యొక్క బౌబజార్ పాఠశాలలో కొన్ని రోజులు హెడ్ మాస్టర్గా పనిచేశాడు. అదర్, నరేంద్రుడు ఉద్యోగం చేస్తాడా? శ్రీరామకృష్ణులు: చేస్తాడు. తల్లి తోబుట్టువులు ఉన్నారు కదా. అదర్: అవును. నరేంద్రునికి 50 రూపాయలు లభిస్తే చాలు. 100 రూపాయలు లభించినా చాలు. 100 రూపాయల ఉద్యోగానికి ప్రయత్నించడా? శ్రీరామకృష్ణులు: విషయాసక్తులు ధనాన్ని గౌరవిస్తారు. ధనానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదనుకుంటారు. శంభు ఒకసారి నా ఆస్తిపాస్తులన్నీ భగవంతుని పాదపద్మాల వద్ద సమర్పించి కన్నుముయ్యాలి అన్నదే నా కోరిక అని చెప్పాడు. భగవంతుడు ధనాన్ని కాంక్షిస్తాడా? ఆయన కోరేదంతా జ్ఞానం, భక్తి, వివేక వైరాగ్యాలను మాత్రమే. విష్ణువాలయంలో ఆభరణాలు దొంగతనం జరిగినప్పుడు మధుర్బాబు, ఓ విష్ణుమూర్తి, నీ ఆభరణాలు నువ్వు సంరక్షించుకోలేకపోయావా? చూడు, హంసేశ్వరి ఎంత బాగా సంరక్షించుకున్నదో అన్నాడు. ఒకసారి మధుర్ కొంత భూమిని నా పేరిట రాసి ఇవ్వదలిచాడు. ఆ విషయమై హృదయను సంప్రదించాడు. ఇది కాళికాలయంలో ఉన్న నా చెవిన పడింది. నేను మధుర్ వద్దకెళ్ళి, ఇదిగో చూడు, అలా ఏదీ చేయవద్దు, నాకు చాలా కష్టం వేస్తుంది అన్నాను. అదర్: సృష్టారంభం నుంచి 5-6 మంది మాత్రమే మీ బోటివారు జన్మించి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావు? ఎందరో త్యాగధనులు ఉన్నారే. సిరి సంపదలు త్యజించినప్పుడే అతన్ని గురించి జనం తెలుసుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పలువురు ఉండవచ్చు. ఉత్తర భారతదేశంలో ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు కదా. అధర్: కలకత్తాలో ఒకరి గురించి నాకు తెలుసు. ఆయన దేవేంద్రనాథ్ ఠాగూర్. శ్రీరామకృష్ణులు: ఏమన్నావు? ఆయనలా సుఖాలను అనుభవించింది ఎవరు? ఒకసారి మధుర్బాబుతో అతడి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో గంపెడు మంది పిల్లలు. వైద్యుడు వచ్చి వారికి మందులు చీటీలు రాసి ఇస్తున్నాడు. 8 సంతానం కలవారు. భగవంతుని తలుచుకోక మరెవరిని తలుచుకుంటాడు? ఇంత సుఖభోగాలు అనుభవించి భగవచ్చింతన చేయకుంటే జనం అతన్ని ఈసరించుకుంటారు. నిరంజన్ అయితే తన తండ్రి అప్పులనన్నింటినీ ఆయనే తీర్చాడు. శ్రీరామకృష్ణులు: ఆ కథలన్నీ కట్టిపెట్టు, ఇక నన్ను విసిగించకు. తాహతు ఉండి కూడా తండ్రి అప్పులు తీర్చకుంటే అతడు మనిషా ఏమిటి? సామాన్యంగా సంసారులు ఏకమత్తంగా మునిగిపోయి ఉంటారు. వారితో పోలిస్తే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎంతో మేలు. ఇతడి నుంచి వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. యథార్థమైన సన్యాసి భక్తుడు, గృహస్థ భక్తుడు. యథార్థమైన సన్యాసి భక్తునికి, గృహస్థ భక్తునికి హస్తిమ శకాంతరం ఉంది. నిజమైన సన్యాస భక్తుడు తేనెటీగ వంటివాడు. తేనెటీగ పువ్వుల మీద తప్ప మరే దేని మీద వాలదు. తేనెను తప్ప మరి దేన్ని ఆస్వాదించదు. సంసారి అయిన భక్తుడు సామాన్యమైన ఈగ వంటివాడు. అది మిఠాయిపై వాళ్తుంది, చీముకారే పుండు మీద వాళ్తుంది. ఇటువంటి వాడు ఒక్కోసారి భగవద్భావంలో ఆనందం పొందుతాడు, మరుక్షణం కామిని కాంచనాల్లో మునిగి ఆనందిస్తాడు. యథార్థమైన సన్యాస భక్తుడు చాతకపక్షి లాంటివాడు.
అది స్వాతివాన నీటినే తప్ప మరి ఏ నీటిని త్రాగదు. చుట్టూ సప్త సముద్రాలు నదులు నీటితో పొంగి పొరలుతూ ఉన్నప్పటికీ అది ఆ నీటిని త్రాగదు. అదేవిధంగా యథార్థ సన్యాసి కామినీ కాంచనాలను స్పృశించడు. ఎక్కడ ఆసక్తి జనిస్తుందో అని వాటి సమీపానికి కూడా వెళ్ళడు. పంచమ పరిచ్ఛేదం. చైతన్యులు శ్రీరామకృష్ణులు అదర్ చైతన్యదేవులు కూడా భోగాలను అనుభవించారు కదా. శ్రీరామకృష్ణుడు ఆశ్చర్యంతో ఏ భోగాలను అనుభవించాడు? అదర్ పాండిత్యం ఖ్యాతి. శ్రీరామకృష్ణులు ఇతరులకి అది గొప్పగా తోచవచ్చు, కానీ ఆయన దృష్ట్యా అది ఏమీ కాదు. నాకు అన్నీ ఒకటే. ఒక ధనవంతుణ్ణి వశం చేసుకోవాలి అనే భావన నా మనస్సులో ఎన్నడూ మెదల్లేదు. రాకాల్ ఈయనతో వసిస్తున్నాడు. ఈ విషయమై రాకాల్ తండ్రి ఈయనపై వ్యాజ్యం వేయవచ్చునని సురేంద్రుడు అన్నట్లు మనోమోహన్ నాతో చెప్పాడు. అందుకు నేను ఈ సురేంద్రుడెవడు? అతడి చాప దిండు ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఏదో కొంత డబ్బు ఇస్తున్నందున ఇలా చెప్పటమా అన్నాను. అధర్ నెలకు 10 రూపాయలు ఇస్తుంటాడు కదా. శ్రీరామకృష్ణులు 10 రూపాయలు 2 నెలల ఖర్చుకు సరిపోతుంది. భక్తులు ఇక్కడ బస చేస్తున్నారు. అతడు భక్తుల సేవకై ఖర్చు పెడుతున్నాడు. అది అతడికే పుణ్యం. దానివల్ల నాకేమిటి? రాకాల్ నరేంద్రుడు వీరిని నేను ప్రేమిస్తున్నాను. అది నా స్వప్రయోజనానిక మా తల్లి ప్రేమలా? శ్రీరామకృష్ణులు తల్లి ప్రేమకు వెనుక కూడా నా ముసలితనంలో వీడు పనిచేసి నాకు తిండి పెడతాడు అని తలచి తల్లి అన్నీ చేసి పెడుతుంది. నేను వీరిని ప్రేమించేది వీరిలో సాక్షాత్తు నారాయణ్ణి దర్శిస్తున్నాను కనుకనే. అవి వట్టి మాటలు కావు. అనన్యాశ్చింతయంతో మాం భిక్షార్థం వెళ్ళిన బాల సన్యాసి కథ. అదర్తో విను. దీపం వెలిగిస్తే దీపపు పురుగులకు కొదువ ఉండదు. భగవంతుని పొందితే ఆయన సమస్తం సమకూర్చి పెడతాడు. ఏ లోటు ఉండదు. హృదయంలో ఆయన సుప్రతిష్ఠుడైతే సేవలు చేయటానికి పలువురు వచ్చి చేరతారు. ఒక బాల సన్యాసి భిక్షార్థం ఒక ఇంటికి వెళ్ళాడు. అతడు జన్మతః సన్యాసి. సంసారం గురించి అతడికి ఏమీ తెలియదు. ఆ ఇంట్లో నుంచి ఒక యువతి వచ్చి అతడికి భిక్ష వేసింది. అప్పుడు అతడు ఆ యువతి తల్లితో, అమ్మ, ఈమె ఛాతిపై వ్రణాలు లేచినవా అని అడిగాడు. అందుకు ఆమె, లేదు నాయన, ఆమె కడుపున పిల్లలు పుడతారని ఎంచి భగవంతుడు ఆమెకు పాలింట్లను ప్రసాదించాడు. వాటిలోని పాలను బిడ్డ తాగుతాడు అన్నది. ఈ మాటలు విని ఆ సన్యాసి, అలా అయితే ఇక చింతించటం ఎందుకు? నేను ఎందుకు భిక్షాటన చెయ్యాలి? నన్ను సృష్టించిన వాడే నాకు అన్నం పెడతాడు అని అన్నాడు. విను, ప్రియుడి కోసం సర్వం త్యజించి వచ్చే స్త్రీ అవసరమైతే అతడితో విశ్వాసఘాతకుడా, నీ గుండె మీద కూర్చుని నిన్ను దిగమింగుతాను అని కూడా చెప్పగలదు కదా. ఒకసారి నాంగ్టా ఇలా చెప్పాడు. ఒక రాజు బంగారు పళ్ళెరంలో బంగారు గ్లాసులో సాధువులకు భోజనం పెట్టాడు. కాశీలో మఠాధిపతులకు ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఉత్తర భారతానికి చెందిన సేట్లు ఎంతోమంది వారి ముందు చేతులు కట్టుకొని నిలబడి వారి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ నిజమైన సాధువు, నిజమైన సన్యాసి బంగారు పళ్ళెరాన్ని కోరడు. గౌరవ మర్యాదలను కాంక్షించడు. భగవంతుడు వారికి ఏ కొరత ఉంచడు. తనను పొందటానికి కావలసినవన్నీ వారికి ఆయనే చేకూరుస్తాడు. అందరూ మౌనంగా ఉన్నారు. నువ్వొక కార్యనిర్వహణాధికారివి. నేను ఏం చెప్పగలను? ఏది సబబుగా తోస్తుందో దాన్ని చెయ్యి. నేనొక నిరక్షరాస్యుణ్ణి. అదర్ నవ్వుతూ భక్తులతో, ఆయన నన్ను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నివృత్తి మార్గమే మంచిది. చూడు, నేను జీతం కోసం సంతకం చెయ్యలేదే. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం. భక్తుడు సోహం. ఇంతలో హాజరా వచ్చి భక్తులతో పాటు నేల మీద కూర్చున్నాడు. అతడు అప్పుడప్పుడు సోహం సోహం అంటూ ఉంటాడు. లాటు మొదలైన భక్తులతో భగవంతుని ఆరాధించటంలో ఏం ప్రయోజనం? ఆయన వస్తువులనే ఆయనకు సమర్పించటమా అంటూ ఉంటాడు. ఒక రోజు నరేంద్రునితో కూడా అతడు అలాగే మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు హాజరాతో, భక్తుని ఆరాధ్య వస్తువు ఏమిటో లాటూకు తెలిపాను. హాజరా, నిజానికి భక్తుడు తనను తానే ప్రార్థిస్తున్నాడు. శ్రీరామకృష్ణుడు, అది చాలా ఉన్నత స్థితి. బలిచక్రవర్తితో బృందావళి అన్నింటిలోనూ ఉన్నతుడైన భగవంతునికి నువ్వు ఏం సమర్పించగలవు అని అడిగింది. నువ్వు చెబుతున్నావే, ఆ స్థితిని పొందటానికే తపో సాధనలు, భగవంతుని నామగుణ కీర్తనలన్నీ. తనలో తను కనుగొంటే అంతా సాధించినట్లే. దాన్ని గాంచటానికే సాధన.
ఆ సాధన కోసమే దేహం. బంగారు ప్రతిమ పోతపోయినంత వరకు మట్టి మూస ఉండాలి. ప్రతిమ తయారైన పెదప మూసను పారవేస్తారు. భగవత్ సాక్షాత్కారానంతరం దేహాన్ని వదిలివేయవచ్చు. భగవంతుడు కేవలం అంతర్యామియే కాదు, ఆయన అంతరంలోనూ బాహ్యంలోనూ ఉన్నాడు. సమస్తం చిన్మయంగా ఉండటం కాళికాలయంలో ఒకసారి అమ్మ నాకు చూపించింది. ఆమె సమస్తంగానూ ఉన్నది. విగ్రహం, నేను, పూజాపాత్రలు, వేదిక, చలువరాళ్ళు అన్నీ చిన్మయమే. దీన్ని అనుభూతం చేసుకోవటానికే భగవంతుణ్ణి ప్రార్థించటం, సాధనలు చెయ్యటం, తపస్సు చేయటం, ఆయన నామగుణ కీర్తనలు చెయ్యటం అన్నీను. ఆయన పట్ల భక్తి కలిగి ఉండటము ఇందుకోసమే. వీరు లాటు ప్రభృతులు ఒక స్థితిని చేరుకున్నారు. ఇంకా అంత ఉన్నత స్థితిని చేరుకోలేదు. వీరు భక్తి మార్గంలో సాధనలు చేస్తూ ఉన్నారు. అందుకే వీరితో సోహం లాంటివి చెప్పవద్దు. తల్లిపక్షి తన పిల్లలను రెక్కలు కప్పి సంరక్షించేట్లుగా కృపాసింధు అయిన శ్రీరామకృష్ణులు తమ భక్తులను కాపాడుతున్నారు. అదర్, నిరంజన్లు పలహారానికై వసారాలోకి వెళ్లారు. పలహారం చేసి తిరిగి వచ్చారు. మా నేల మీద శ్రీరామకృష్ణుల పక్కన కూర్చున్నాడు. 4 పట్టాలు పుచ్చుకున్న యువకుడు. అధర్ నవ్వుతూ, మనం ఎంత మాట్లాడాం, అయితే ఈయన మా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. శ్రీరామకృష్ణులు, కేశవసేన్ సమాజంలో 4 పట్టాలు పుచ్చుకున్న యువకుడొకడు ఉండేవాడు. అందరూ నాతో వాదించటం చూసి నవ్వుకునేవాడు. ఏమిటో ఈయనతో వాదించటమా అనేవాడు. పిదప కేశవ్తో అతన్ని మరొకసారి చూశాను. అప్పుడు అతడిలో మునుపటి కళ లేదు. విష్ణువాలయ పూజారి అయిన రామ్ చక్రవర్తి గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, ఇలా చూడు రామ్, నువ్వు పటిక బెల్లం గురించి దయాల్తో చెప్పావా? వద్దు వద్దు, ఇక చెప్పి ప్రయోజనం లేదు. ఎన్నోసార్లు చెప్పటం జరిగింది అన్నారు. శ్రీరామకృష్ణుల రాత్రి భోజనం. ప్రతి వ్యక్తి ఇచ్చే పదార్థాలు తినలేకున్నాను. శ్రీరామకృష్ణుల రాత్రి భోజనం. కాళీమాతకు నివేదించిన 1-2 పూరీలు, కొంచెం రవ్వ పాయసం మాత్రమే. భోజనానికి ఆయన నేల మీద కూర్చున్నారు. పక్కనే మా ఉన్నాడు. లాటు కూడా గదిలోనే ఉన్నాడు. భక్తులు పలు రకాల మిఠాయిలు తెచ్చి ఉన్నారు. ఒక మిఠాయిని తాకి ఆయన లాటుతో, దీన్ని తెచ్చింది ఆ వెధవే కదూ అంటూ దాన్ని గిన్నె నుండి తీసి పారవేశారు. మా లాటూలతో నాకు అంతా తెలుసు. అతగాడు ఆనంద చటర్జీ కుమారుడు. అతడు గోష్పాడ వెలయాళ్ల ఇళ్లకు వెళ్తూ ఉంటాడు అన్నారు. లాటు, ఈ మిఠాయి ఇవ్వనా? శ్రీరామకృష్ణులు, కిశోరి తెచ్చాడా? లాటు, దీన్ని తింటారా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మా ఆంగ్ల విద్యాభ్యాసం చేసినవాడు. అతన్ని చూసి శ్రీరామకృష్ణులు, ప్రతి వ్యక్తి తీసుకువచ్చే పదార్థాలను తినలేకున్నాను. నువ్వు దీన్ని విశ్వసిస్తావా అని అడిగారు. అవునండి, క్రమక్రమంగా విశ్వసించే తీరాలి. శ్రీరామకృష్ణులు చేతులు కడుక్కోవటానికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకాల మొగసాలలోకి వెళ్లారు. ఆయన చేతులపై నీరు పోశాడు. శరత్కాలం. నిర్మల నీలాకాశంలో చంద్రోదయం కాగానే ఆకాశము, గంగానది నిగనిగలాడసాగాయి. గంగలో పోటు బయలుదేరింది. దక్షిణాభిముఖంగా గంగ ప్రవహించసాగింది. ముఖం కడుక్కుంటూ శ్రీరామకృష్ణులు మాతో, అలా అయితే నారాయణ్కు రూపాయి ఇస్తావు కదూ అని అడిగారు. ఖచ్చితంగా ఇస్తానండి. షష్ఠ పరిచ్ఛేదం. ముఖర్జీ సోదరులు జ్ఞాన్బాబు, చిన్నగోపాల్, పెద్దకాళి, నరేంద్రుడు భవనాద్లతో. ఆదివారం సెప్టెంబర్ 14, 1884. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం తమ గదిలో విశ్రమించి ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్ మొదలైన భక్తులు కలకత్తా నుంచి వచ్చి ఉన్నారు. ముఖర్జీ సోదరులు జ్ఞాన్బాబు, చిన్నగోపాల్, పెద్దకాళి మొదలైన వారు వచ్చి ఉన్నారు. రాకాల్ బలరాంతో బృందావనంలో ఉన్నాడు. అతడికి జ్వరం వచ్చిందని కబురు అందినది. నరేంద్రుడు తన తండ్రి మరణానంతరం తల్లిని, సోదరులను పోషించటంలో నానా కష్టాలు పడుతున్నాడు. అతడు చట్ట పరీక్షలకు చదువుతున్నాడు. జ్ఞానం, అజ్ఞానం, శుష్క జ్ఞానం. జ్ఞాన్బాబు 4 విశ్వవిద్యాలయ పట్టాలు పుచ్చుకున్న వ్యక్తి. ప్రభుత్వోద్యోగంలో ఉంటున్నాడు. అతడు 10 లేక 11 గంటల ప్రాంతంలో వచ్చాడు. శ్రీరామకృష్ణులు జ్ఞాన్బాబుతో, ఏమిటోయ్ హఠాత్తుగా ఈ జ్ఞానోదయం? జ్ఞాన్ నవ్వుతూ, అవునండి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా జ్ఞానోదయం కలుగుతుంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వే జ్ఞానమై ఉన్నప్పుడు నీలో అజ్ఞానం ఎక్కడా? ఓహో, అర్థమైంది. అజ్ఞానం ఉండేది జ్ఞానం ఉన్న చోటనే. వశిష్ఠుడు అంత గొప్ప జ్ఞాని అయి ఉండి పుత్రశోకంతో విలపించాడు. అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలకు అతీతుడు వైపు. అజ్ఞాన ముళ్ళు కాలితో గుచ్చుకుంది. దాన్ని తీసివేయటానికి జ్ఞానముళ్ళు అవసరం. పిదప 2 ముళ్లను పారవేస్తారు. ఈ సంసారం మాయామందిరం అంటాడు జ్ఞాని. కానీ జ్ఞానం, అజ్ఞానం
రెంటికి అతీతుడైన వాడు దీనిని ఆనంద సౌధం అంటాడు. భగవంతుడే జీవజగత్తులుగా 24 తత్వాలుగా అయి ఉండటం అతడు గాంచుతాడు. భగవల్లబ్ధి పొందిన పెదప సంసారంలో ఉండవచ్చు. అప్పుడే నిర్లిప్తుడై మనగలం. గ్రామ ప్రాంతాలలో వడ్రంగి స్త్రీలు రోలులో అటుకులు దంచటం చూసి ఉన్నాను. ఆ స్త్రీలు ఒక చేత్తో వడ్లను ఎగదోస్తూ ఉంటారు, మరో చేత్తో పసిబిడ్డకు పాలు పడుతూ ఉంటారు. అదే సమయంలో ఖాతాదారులతో నువ్వు ఇంకా 2.5 రూపాయలు బాకీ ఉన్నావు, దాన్ని ఇచ్చేయి అంటూ మాటలు సాగిస్తారు. కానీ రోకలి ఎక్కడ చేతిపై పడుతుందో అన్న భయంతో ముప్పావు వంతు ధ్యాస చేతి మీదనే ఉంటుంది. ముప్పావు వంతు మనస్సును భగవంతునిపై నిలిపి పావు భాగం మనస్సుతో కర్తవ్యాలను నిర్వర్తించుకో. శశిధర్ పండితుని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. అతన్ని చూశాను. అతడు ఒకే భావం పట్టుకుని వేలాడుతూ శుష్క వేదాంతం చర్చలలో కాలం గడుపుతూ ఉన్నట్లు కనిపించాడు. ఎవరు నిత్యాన్ని పొంది లీలలో ఉన్నాడో, మళ్ళీ లీలలో నుంచి నిత్యానికి చేరుకునే సమర్థుడో అతడిదే పరిపక్వమైన జ్ఞానం, పరిపక్వమైన భక్తి. నారదాది మహర్షుల బ్రహ్మజ్ఞానం పొందిన పిదప భక్తిని ఆశ్రయించి జీవించారు. దీనినే విజ్ఞానం అంటారు. వట్టి శుష్క జ్ఞానమా? అది సామాన్యమైన తారాజువ్వ. ఏవో రంగులు పువ్వులు కొన్నిటిని వెదజల్లి వెంటనే తుస్సుమని ఆరిపోతుంది. కానీ నారదుడు, సుఖదేవుడు వంటి వారి జ్ఞానం శ్రేష్ఠతమ తారాజువ్వ వంటిది. మొదట కొన్ని పువ్వులు వెదజల్లి ఆరుతుంది, పిదప కొంగొత్త పువ్వులను వెదజల్లుతుంది, పిదప ఆరుతుంది, మళ్ళీ కొత్త పువ్వులను విరజిమ్ముతుంది. నారదుడు, సుఖదేవుడు మొదలైన వారికి భగవంతునిపై ప్రేమ జనించింది. ప్రేమయే సచ్చిదానంద స్వరూపిణి కట్టుబడజేసే రుజువు. శ్రీరామకృష్ణుల భావపారవస్యం. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. పొగడ చెట్టు కింద కూర్చోవటానికి అనువుగా అరుగు వంటివి అమరి ఉన్నాయి. అక్కడ కూర్చుని భవనాథ్, ముఖర్జీ సోదరులు, మా చిన్న గోపాల్, హాజరా మొదలైన వారు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకేసి వెళ్లారు. దారిలో అక్కడకు వచ్చి భక్తులతో పాటు కూర్చున్నారు. హాజరా చిన్న గోపాల్తో, ఈయన తాగటానికి కాస్త ఏర్పాటు చేయండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నీకు కావాలని చెప్పవచ్చు కదా. అందరూ నవ్వారు. ముఖర్జీ హాజరాతో, మీరు వీరి నుంచి ఎంతో నేర్చుకుని ఉంటారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, లేదు, చిన్నతనం నుండి ఇతడు హాజరా ఇంతే. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపు నుంచి తిరిగి వస్తూ ఉండటం భక్తులు చూస్తున్నారు. ఆయన భావపారవస్యంలో ఉన్నారు. తాగుబోతులా తూలుతూ ఉన్నారు. గదిలోకి వెళ్లిన తర్వాతనే సాధారణ స్థితికి వచ్చారు.